ఏడుస్తావేనా? ఏం తక్కువని అందంలోనా ఆస్తిలోనా ఓ అంటే కోటి సంబంధాలు వస్తాయి. మాటెనరా నాయన. బాబు, బంగారు బాబు, నా బిడ్డ కనిపించడం లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ నాచావు చెప్పు బాబు. ఆ మాయ దాని మూలంగా నా బిడ్డ తిండి కూడా మానేశాడు. చూడు తిప్పిపోయాడు. సుబ్బమ్మ, రోజులు బాగున్నాయని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా పిల్లకు లేనిపోయిన ఆశలు కల్పించి పెళ్లి చేసుకుంటారని చెప్పింది నీ కొడుకే. అవమానం భరించలేక నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో భగవంతుడా, ఎందుకు నాకు పరీక్ష? పిచ్చి తల్లి, జీవితం అనుభవించడానికే గాని త్యజించడానికి కాదమ్మా. కష్టాలకు తట్టుకోలేక ఆవేశానికి అవకాశం ఇవ్వడం అవివేకం. ఆత్మవిశ్వాసంతో బాధలను భరించే వాళ్ళకే భగవంతుడు సహాయపడతాడు, సుఖం ప్రసాదిస్తాడు. ఏమి సుఖం స్వామి, కన్నవారు నా వల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. మనసిచ్చిన వాడు మోసం చేశాడు. హరి ఓం తత్. అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తావా? దానివల్ల నువ్వు సాధించేది ఏమిటి? పరిస్థితులు బలహీనులను శాసిస్తాయి, విజ్ఞులకు లొంగి సాధనాలవుతాయి. విజ్ఞతతో ధైర్యంగా బ్రతుకుబాటులో ముందుకు సాగిపో. ఇకనెప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యనని ఆ జగన్మాత మీద ప్రమాణం చెయ్యమ్మా. అలాగే స్వామి. ప్రతి మనిషికి మంచి రోజు అనేది ఒకటి ఉంటుందమ్మా. అధైర్యపడక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల ఆవేదన తెలుసు. వెళ్ళి విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి విజయవాడ బయలుదేరే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరిపోతుంది. విజయవాడ నుండి మంగళ బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. విజయవాడ నుండి గుంటూరు బస్సు 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. Please, the Hyderabad Express will be leaving from platform number 1. Hyderabad Express will be leaving from platform number 1. భారతి, భారతి, భారతి. ఏం లేదు సార్, నా భారత్ అనుకుని పట్టుకున్నాను. పట్టుకుంటావురా? చేతికేదని అందితే ఉడాయించడం, లేకపోతే ప్లేట్ పిలాయించడం. పద పోలీస్ స్టేషన్కి దొంగ రాసుకెళ్ళి. నేనేం దొంగను కాను, నా దగ్గరే బోల్డ్ డబ్బు ఉంది. పెద్ద ఉందిరావయ్యా, పద పోలీస్ స్టేషన్కి. ఎవరు అనుకున్నావా? ఎవరు? బామర్ది. అబ్బో, ఇంత ఎడ్యుకేషన్ మనకెందుకులే, పదవి పోదాం. రావయ్యరా. ఏమండి, నా భారత్ ఎక్కడుందో చెప్తారా? భారతి మా అమ్మాయితో ఇవాళ పొద్దున హైదరాబాద్ వెళ్ళింది. సారా? హైదరాబాద్? అవును. పద 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 పద. బంగారం బాబు, నాయన ఏమైపోయావురా? ఎక్కడున్నావురా తండ్రి? వెళ్ళిపోయి నేను ఎడుతుంటే మధ్యలో తీసుకోలేదయ్యా. ఎప్పుడో చేశాను సార్. కుర్రాడు పారిపోయిన ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనేనండి ఫోన్ చేసింది. నమస్కారం రంగయ్య గారు. ఆయన గారు సార్. అయ్యి రంగయ్య, గుడ్ మార్నింగ్ సార్. మా పిల్లడే సార్ పారిపోయింది. కుర్రాడు ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్, రంగయ్య గారు, కుర్రవాడు ఎక్కడి నుంచి పారిపోయింది మీకేమన్నా తెలుసా? ఇంకెక్కడి నుంచి నాయనా? ఇంట్లోంచి. అది సరే, ఏ గదిలోంచి? వాడు పడుకున్న గదిలోంచే సార్. ఆ గది నాకు చూపించండి. మేడ మీద కింద? సార్. 104. ఈ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎలా తప్పించుకుని బయటపడచ్చో కనిపెట్టండి. వెళ్ళండి, అన్ని గదులు ఫోటోలు తీయండి. పదండి సార్. మా లేడీస్ సార్, ఆడవాళ్ళు వాళ్ళకి ఆ గదులు చూపించండి. ఇది మా బెడ్రూమ్ గది. డబ్బుకి ఏమన్నా తీసుకెళ్ళాడా? అదేగా సార్ టిపికల్. నా పర్సులో ఏదో చిల్లర ఉంటే తీసుకెళ్ళాడు.
ఏం కష్టాలు పడుతున్నాడో ఏమో. నగా నట్ట ఏమన్నా పోయిందా? నగా నట్రా మరి అదేదో చూసి చెప్పండి, రికార్డ్ చేయాలి. సార్. అంతా జాగ్రత్త చూసారా? ఎస్ సార్. రండి సార్, పెట్టి అక్కడ ఉంది. రండి సార్. చూడండి సార్, వాడికి బంగారం ఎందుకండి, వాడి పేరే బంగారు బాబు. ఇవన్నీ బంగారు నగలేనా? ఇదిగోనండి చంద్రబాబు గారి ఫోటో. ఎందుకైనా మంచిది ఈ ఫోటో పేపర్లో వేసి పట్టించిన వాళ్ళకి బహుమానం అని ప్రకటించండి. సెక్రటరీ, పట్టించిన వాళ్ళకి 28,000 బహుమానం ఇస్తామని ప్రకటించు. రంగయ్య గారు, సార్ నా శాయశక్తిగా ప్రయత్నించి మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను. ఊరుకో దొరక. అమ్మాయి కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం అంత మంచిది కదా. అమ్మాయి భారతికి దురదృష్టవంతురాలని ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. పేపర్లలోనూ రిపోర్టులోనూ దాని పేరు ఎక్కించింది. ఇక దానికి మనం పెళ్లి చేయగలము. అయ్యయ్యో, అది బ్రతికి ఉంటే కదండి దానికి పెళ్లి మాట. విపరీతమైన ప్రేమతో శంకిస్తుంది, అంతేగాని నా తల్లి అలాంటి అఘాయిత్యానికి ఎన్నడూ పూనుకోదు. మీ నోటి వాకి ఫలితంగా నా తల్లి చిరంజీవి అయి వస్తే 7 కొండల వారిని దర్శించి సేవ చేసుకుంటారండి. సారీ, మా స్కూల్లో వేకెన్సీలు లేవు. అలా అనకండి మేడం, కష్టాల్లో ఉన్నాను. భక్తి గడవటం కోసం ఏ ఉద్యోగం వచ్చినా చేస్తాను, కనికరించండి. టైపింగ్ తెలుసా? తెలుసండి, హయ్యర్ పాస్ అయ్యాను. మా స్కూల్లో టైపిస్ట్ వేకెన్సీ వస్తుంది, అది నీకే వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందు అప్లికేషన్ టైప్ చేయి. అమ్మాయి, అప్లికేషన్ టైప్ చేయట్లేదు, ఇలా రా. మేడం, దయచేసి మేము మనసు మార్చుకోకండి. ఈ అభాగ్యురాన్ని కరుణించండి. ఏం కరుణించమంటాం? నేనేం చేయలేదు. మేడం, నీకు సహాయం చేయాలనుకుంటే నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. కనబడుట లేదు. విజయవాడ వాణిజ్య ప్రముఖులు, లక్షాధిపతులు అయిన శ్రీ రంగయ్య గారి ఏకైక పుత్రులు, పేరు బంగారు బాబు. వీరి ఆచూకీ తెలిపిన వారికి 25,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. ఆ రంగయ్య, బంగారు భవనం, విజయవాడ. ఫోటో పేపర్లో వేసాక అబ్బాయి దొరకలేదేవయ్యా. సెక్రటరీ సార్, మన అబ్బాయి ఇంకా దొరకలేకపోయినే. ఎందుకనే? దొరుకుతాడండి, పోలీసులు తప్పకుండా పట్టుకుంటారు. అవునవును సెక్రటరీ, పట్టుకుంటే దొరుకుతారా, దొరికితే పట్టుకుంటారా? పట్టుకుంటే దొరుకుతాడు, దొరికితే పట్టుకుంటాడు. కర్మ. రామ్, ఏం ఇది మన కరెన్సీ. హైదరాబాద్ లో గులాబ్ చంద్రని కలుసుకుని పని పూర్తి చేసుకున్నాడు. సొమ్ము పోయినా మీ ప్రాణాలు పోయినా బాసలేదు. మన గుర్తు మాత్రం ప్రభుత్వానికి తెలియకూడదు, గుర్తుంచుకోండి. వెళ్ళండి. ఏకో భీమయ్య, ఇదిగో బంగారం. ఏదో పుస్తకం చూపించి బంగారం అంటావేమయ్యా? ఇవయ్యా తొందరగా బంగారం. భీమయ్య, పెళ్ళాం వాడి దగ్గర ఎప్పుడూ నిజం చెప్పకూడదయా. రామయ్య, వ్యాపారంలో ఎప్పుడు గుట్టు కావాలయా, గుట్టు. భీమయ్య, పోలీస్ లిఖా ఉంది, భావతో పోలీస్.
కరెన్సీ ఎక్కడిది? మనది బంగారంతో మనుషులకి ఇచ్చాం, వాళ్ళు మనకి రుచిగా ఇచ్చారు సర్కార్. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు సర్కార్. నీ దొంగ బంగారానికి దొంగ నోట్లు తీసుకున్నావా? అయినా ఈ దొంగ వ్యక్తులు మాని వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. ఎవరో నాకు తెలియదు సర్కార్. వైశాఖపట్నం అని చెప్పారు అంతే.